మహాత్మా సుప్రీంకోర్టులో కవిత ప్లీ ఏంటంటే ఒక మహిళను ఈడీ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించడంపైనే ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ రోజు పిటిషన్ వేశారు. సో ఇప్పుడు ఈడీ ఆఫీసర్సే ఇక్కడికి వచ్చారు. ఈడీ ఐటీ అని కూడా అంటున్నారు. అసలు ఐటీ ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు. లోపల సర్చ్ ఈడీ చేస్తుందా ఐటీ చేస్తుందా అన్న దాని మీద డీటెయిల్స్ లేదు. బట్ ఇప్పుడు ఆయన చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఈడీ అధికారులు వచ్చారని మనకు తెలుస్తుంది. సో విచ్ మీన్స్ ఈడీఏ కవిత నివాసానికి వచ్చి చేస్తున్నారు. దీన్ని కేవలం సర్చ్ అనుకోవాలా, సోదాలు అనుకోవాలా? ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే రిపీటెడ్గా అటు ఢిల్లీలో కేజ్రీవాల్కి కూడా సమన్లు ఇస్తూ వస్తూ ఉన్నారు. చాలామంది అప్రూవర్లు అయ్యారు. కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే కవితని అరెస్ట్ చూపించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రాజకీయ నేతల్లో కవిత కూడా ఒకరు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనకి చాలా సమన్లు వచ్చాయి. అలాగే ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇద్దరు నేతలు, ముఖ్యమైన నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా ఆల్రెడీ అరెస్ట్ అయి కూడా ఉన్నారు. అయితే కవిత విషయానికి వచ్చేసరికి ఆమెను గతంలో ఢిల్లీ ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆమె విచారణకు హాజరయ్యారు. అలాగే సెల్ ఫోన్ల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ సెల్ ఫోన్లన్నింటినీ మీడియాకి షో చేస్తూ తాను గతంలో ఉపయోగించి తరచుగా మార్చిన సెల్ ఫోన్స్ అన్నింటినీ సబ్మిట్ చేస్తున్నాను అంటూ ఆమె ఈడీకి కూడా సబ్మిట్ చేశారు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ప్రధానంగా లేవనెత్తిన అంశాల్లో ఈడీ సిఆర్పిసి నిబంధనలను ఫాలో కావడం లేదు. ఒక మహిళను క్వశ్చన్ చేసేటప్పుడు, అంటే ఆ కేసులో సాక్షిగా కావచ్చు, అనుమానితురాలుగా కావచ్చు, క్వశ్చన్ చేసేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు ఈడీ అధికారులు, అంటే దర్యాప్తు సంస్థ అధికారులే ఆ మహిళ దగ్గరికి రావాలి, లేదా మహిళకు కన్వీనియంట్గా ఉండే ఆమె చెప్పిన ప్రదేశానికి రావాల్సి ఉంటుంది తప్ప ఈడీ కార్యాలయానికి పిలిపించడం సరికాదు అన్నది ఆమె ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరం. ఇక్కడ ఈ కేసులో మీరు ఇందాక చెప్పినట్టు చూసుకుంటే ఈడీ కార్యాలయానికి పిలిపించలేదు, ఈడీ అధికారులే ఆమె నివాసానికి వచ్చారు. ఇది ఫస్ట్ పాయింట్. అలాగే సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ సందర్భంలో ఈడీ అధికారులు ఇచ్చిన ఒక అండర్టేకింగ్ కోయర్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్తే దానికి సరే అని చెప్పారు. ఇక్కడ కోయర్సివ్ స్టెప్స్ అంటే అరెస్టు, రిమాండ్ ఇట్లాంటి వాటినే మనం కోయర్సివ్ స్టెప్స్గా పరిగణలోకి తీసుకుంటాం. మరి ఇప్పుడు ఆమెను అరెస్టు, రిమాండ్ వంటివి చేయకుండా స్టేట్మెంట్స్, వాళ్ళకి అల్టిమేట్గా కావాల్సింది ఈ కేసులో తమ దగ్గర ఉన్న ప్రశ్నలకు ఆమె ఇచ్చే సమాధానం ఏంటి, అది ఇతర ఎవిడెన్సెస్ తోటి ఎంత మేర టాలీ అవుతుంది, ఆమె నిజం చెప్తున్నారా లేదా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం వారికి. ఆ సందర్భంగా పిలిపించినప్పుడు రావడం లేదు కాబట్టి నేరుగా ఇప్పుడు వారే అక్కడికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చిన సందర్భంగా సెర్చెస్ కూడా చేస్తున్నారు. ఇంకేమైనా అడిషనల్ ఇన్పుట్స్ దొరుకుతాయా, అడిషనల్ ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందా అన్న ఉద్దేశంతో ఈ సోదాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. సోదాలు నిర్వహించడానికి తగిన ఒక వారెంట్ను కూడా ట్రయల్ కోర్టు నుంచి, సుప్రీంకోర్టు కాదు, కేసుకు సంబంధించి డే టు డే వ్యవహారాలన్నీ చూసేది ట్రయల్ కోర్టు. ఆ ట్రయల్ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న తర్వాతనే వారు ఆమె నివాసానికి వచ్చారు అనేది మనకున్న సమాచారం. సో ఆ సెర్చ్ వారెంట్ ప్రకారం ప్రస్తుతం సెర్చెస్ జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడున్న మెటీరియల్ ఏది బయటికి వెళ్లకుండా ఉండాలి, సమాచారం బయటికి వెళ్లకుండా ఉండాలి కాబట్టి సెల్ ఫోన్స్ని సీజ్ చేశారు. ప్రస్తుతం కవితను ప్రశ్నించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఏవి కూడా కోయర్సివ్ స్టెప్స్ పరిగణలోకి రావు అన్నదే దర్యాప్తు అధికారులు చెప్పే మాట. కాబట్టి అక్కడ సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషను, సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్కి ఇవాళ జరుగుతున్న పరిణామాలకి ఎక్కడా కూడా ఇబ్బంది రాదు. అరెస్ట్, రిమాండ్ చేస్తే మాత్రమే సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఆ అరెస్టు, రిమాండ్ అనేది లేకుండా ఇతర ఏ చర్యలైనా దర్యాప్తు సంస్థ చేసుకునే వెసులుబాటు వారికి ఉంటుంది.